నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ సైకోలు ఎవరైతే ఉన్నారో పిశాచాలలాగా వ్యక్తిత్వ హననం చేస్తూ బురద జల్లుతూ అదేవిధంగా ఈ మార్ఫింగ్లు వేస్తూ ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళ మీద హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా పోలీసులకు కూడా, పోలీసు వ్యవస్థకు కూడా ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసింది. ఈ విధంగా వీళ్ళు పోస్టులు పెట్టుకుంటా తిరుగుతా అంటే రప్పా రప్పా నరుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి రాగానే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ఏబిఎన్ రాధాకృష్ణను లేకుండా చేస్తాం, చంద్రబాబు నాయుడిని జైల్లో పెడతాం, పవన్ కళ్యాణ్ని ఏదో చేస్తాం, నారా లోకేష్ని ఏదో చేస్తాము అని చెప్పి ఫ్లెక్సీలు కట్టి ఈ విధంగా వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే సోషల్ మీడియాలో మీరు ఒకసారి అరెస్ట్ చేసినా కూడా అతను బయటకు వెళ్ళి మళ్ళీ పోస్టులు పెడతా ఉన్నాడంటే ఖచ్చితంగా ఇది పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే అని చెప్పి లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నాన్ని హైకోర్టు అయితే చేయడం జరిగింది. ఈ మొత్తం ఉదంతానికి కారణం వైకాపా నేత సజ్జల భార్గవ్, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొడుకున్నాడు కదా, ఆయన భార్గవ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్పై విచారణ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పోలీసులు నిద్రపోతున్నారు, పోస్టులు పెట్టే వాళ్ళు రెచ్చిపోతున్నారు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను నియంత్రించలేకపోవడం మీ చేతగానితనమే. ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి ఒక భూతం ఏదైతే సోషల్ మీడియాలో ఈ బులియింగ్ కావచ్చు, ఈ ట్రోలింగ్ కావచ్చు, ఈ విధంగా అసత్య ప్రచారాలు కావచ్చు, వ్యక్తిత్వ హననలు కావచ్చు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో బూతులతో రెచ్చిపోతున్నారు. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ఫ్లెక్సీలు పెట్టారంటే వారికి ఎంత ధైర్యము, వాళ్ళు పెడతానే ఉన్నారు. ఫస్ట్ ఒక్క రప్పా అని పోస్టర్ చూసినప్పుడే వాడిని అరెస్ట్ చేసి తోలు తీసేసింటే మళ్ళా రప్పా పోస్టర్లు వచ్చి ఉంటాయా? వీళ్ళు బ్యానర్లు పెట్టినప్పుడు, వీళ్ళు ఫ్లెక్సీలు కట్టినప్పుడు కఠినంగా పోలీసు వ్యవస్థ కనుక వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ముఖ్యమంత్రి అని లేదు, ఉప ముఖ్యమంత్రి అని లేదు, మహిళలని లేదు, మంత్రులని లేదు, ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్లు వాళ్ళను, వాళ్ళ ఇంట్లో వాళ్ళను, ముఖ్యంగా మహిళలను కూడా కించపరుస్తా వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతున్నారు, పోస్టులు పెట్టే వాళ్ళు రెచ్చిపోతున్నారని హైకోర్టు తీవ్ర స్వరంతో మందలించింది. సీఎంను అవమానించారంటే 5 కోట్ల మంది ప్రజల్ని అవమానించడం కాదా? సీఎం అంటే ఎవరు? ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి, అందులోనూ ఒక పదవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా లకారంతో తిట్టడము, లకారాలతో పోస్టులు పెట్టడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతూ ఉందా? మీరు నిద్రపోతూ ఉన్నారు కాబట్టే పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. 2020లో హైకోర్టు జడ్జిపై పోస్టుల కేసు సిబిఐకి అప్పగించినా ఫలితమే లేదు హైకోర్టు. చూడండి, పోలీసుల చేతగానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్య అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది. అందులోనూ చట్టాల్లో కూడా కొన్ని మార్పులు రావాలా. ఏముంది, ఆ నోటీస్ ఇస్తున్నారు, ఆ నోటీస్ తీసుకొని పోతా బిర్యానీ తిని ఇంటికి వెళ్తున్నాడు, మళ్ళీ పోస్టులు పెడుతున్నాడు. కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాలి. ఈ విధంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో సోషల్ సైకోలు లాగా తయారైనటువంటి ఈ సైకోలను, ఈ భూతాలను కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా చట్టాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలన్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసులు చర్యలు ఉండాలంది. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ ఒంగోలు జిల్లాలో ఎవరో ఒక స్కూల్ హెడ్ మాస్టరు చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఏ ఉద్యోగస్తుడైనా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఏ ఉద్యోగస్తుడైనా ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడానికి ధైర్యం చేయగలుగుతాడా? ఎందుకంటే అక్కడ సస్పెండ్ చేశారు కాబట్టి, కఠినంగా శిక్షించారు కాబట్టి ఖచ్చితంగా ఏమైనా పోస్టులు పెట్టాలంటే భయపడతారు. అంటే తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు రాజ్యాంగము ఎవరికైనా కల్పించే ఉండవచ్చుగాక, కానీ తిట్టే హక్కు ఎవరికి ఇవ్వలేదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ఫ్రీగా ఉందని చెప్పిందని పోస్టులు పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సిద్ధాంతపరంగా విభేదాలు ఉండవచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరికీ లేదు. మీరు వేరే పార్టీ కావచ్చు, మీరు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మీకు
సిద్ధాంతాల పరంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరేగా ఉండొచ్చు, మీరు ఒక వ్యక్తిని ఇష్టపడచ్చు, మీరు ఒక వ్యక్తిని ద్వేషించవచ్చు, కానీ ఆ వ్యక్తిని మీరు ఒక కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయాలే కానీ అతని ఇంట్లో వాళ్ళని, అతని పిల్లలని సోషల్ మీడియా వేదికగా ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే హక్కు ఎవరికీ లేదని చెప్పి తేల్చేసింది. మరి చూద్దాం పోలీసు వ్యవస్థలో ఏమైనా మార్పులు వస్తాయా, చట్టాల్లో ఏమైనా మార్పులు తీసుకొస్తారా? ముందుగా ఈ రెచ్చిపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి, అంటే కీప్యాడ్ వారియర్స్ అంటారు, ఆ కీప్యాడ్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి ఏమైనా సంఖ్యలు వేస్తారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి హైకోర్టు అయితే చురకలండించింది. మరి ఎంతవరకు మార్పు వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.